హలో అందరికీ వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. నేను చేసిన రెసిపీ ఏంటంటే వంకాయ విత్ పచ్చిమిర్చి కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. అయితే కడాయిలో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని వంకాయలని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. నీళ్ళలో కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో అలా వేస్తే వంకాయలు అనేవి నల్లబడవు. ఇంకొకటి అందులో ఏమైనా క్రిములు ఉన్నా సరే చనిపోతాయి అన్నమాట. అలాగే పచ్చిమిర్చి అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీలో పేస్ట్ రెడీ చేసుకోవాలి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలానే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత లైట్గా పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ కారం ఇందులో వేసుకొని కలుపుకున్న పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత తీస్తే ఇలా ఉడుకుతుంది. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. వాటర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కదా ఎక్కువసేపు ఉడికించినా సరే మంచిగా ఉండదు, కొంచెం గట్టిగా ఉన్నంతసేపే ఉడికించుకోవాలి. టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది. ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలానే ఇష్టం వంకాయ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.